హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు ఐరన్ డెఫిషియన్సీ గురించి తెలిసి ఉంటుంది. ఐరన్ తక్కువైతే బాడీలో ఎంత ప్రాబ్లం అయిందో కూడా తెలిసి ఉంటుంది. ఆ ఐరన్ మనం ఏ టాబ్లెట్స్ వేసుకోకుండా పుష్కలంగా మనకు బాడీలోకి రావాలంటే ఎంతసేపు పుంటికూర పచ్చడి, పుంటికూర మటను, పుంటికూర చికెనే కాకుండా ఈరోజు నేను చెప్పే విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. బాడీకి ఎంత ఐరన్ కావాలంటే అంత, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా న్యాచురల్ గా వస్తుంది. 3 కట్టల ఫ్రెష్ ఎర్ర పుంటికూర తీసుకొని ఒక బేసన్ నిండుగా నీళ్లు తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పుంటి కూరను ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోగా మనము సగం ఉల్లిపాయ, కారానికి దగ్గర పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పుంటి కూరను మంచిగా నీళ్ళల్లో వాష్ చేసి తీసి ఇంకో ప్లేట్ లో పెట్టుకొని నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి నీట్ గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వేసుకున్నా కూడా మంచిదే. నేను ఇక్కడ 3 సార్లు వాష్ చేసిన, ఎందుకంటే ఆకుకూరల్లో మనకు కనిపించని సన్న పురుగులు ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ వాష్ చేసుకుంటే అంత మంచిది. కడిగిన పుంటికూరను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేయకుండా ఏం కాదు, ఉట్టేనే ఉడికిపోతుంది. అని నాకు కట్ చేయకపోతే ఇష్టం ఉండదు కాబట్టి కట్ చేస్తున్నా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని స్పూన్ నిండా ఆయిల్ పోసుకోవాలి. ఇది 1/2 కిలోకి 1 స్పూన్ పోస్తా నేను, నా లెక్క అది. ఎవరి లెక్క ప్రకారం, ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు పోసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపుకి వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకొని 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి అయితే అన్నిట్లలో కంపల్సరీ 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా వేగేట్టు కలుపుకోవాలి. కట్ చేసిన పుంటికూరలో కొంత వేసి కలిపి తర్వాత మిగిలిందంతా వేసి కలుపుకోవాలి. కడాయిలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనకు ఒకేసారి కలపరాదు, అంతా పడిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి. పుంటికూర ఒక్క నిమిషంలో ఉడుకుతుంది. మూత పెట్టి 1 నిమిషం తర్వాత తీసి కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, పుంటికూర పుల్లగా ఉంటది కాబట్టి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి, చూసి వేసుకోండి. మూత పెట్టి 1/2 మినిట్ తర్వాత తీసి చూస్తే వాటర్ ఊరినాయి చూడండి. చుక్క నీళ్ళు పోయలేదు, ఉప్పు వేయగానే వాటర్ ఊరినాయి. చిటికెడు గరం మసాలా వేసి 3 కోడిగుడ్లను పలగొట్టి వేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. అది ఉడికేలోగా మనము స్టవ్, ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. మన ఏదాకా ఉట్టే నిలబడి పని అయ్యాక క్లీన్ చేసుకుందామంటే టైం చాలా సరిపోదు అసలు. మనకు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇంకా అయిపోయినట్టే. 3 నిమిషాలు, కూర ఎక్కువ టైం పట్టదు, 3 నిమిషాల్లో అయిపోతుంది. గ్యాస్ టైం 2 సేవ్ అవుతాయి. బ్యాచులర్ పిల్లలకైతే ఇంకా ఈజీ. 6-7 గోంగూర కట్టలు తెచ్చుకొని 6-7 కోడిగుడ్లు పోసుకొని చేసుకుంటే 2 పూటలు మంచిగా కడుపు నిండా తినచ్చు. ఎందుకంటే పుల్లగా ఉంటది కాబట్టి ఎక్కువ కూర కూడా పట్టది. కొత్తిమీర స్ప్రింకల్ చేసుకొని వారానికి 2 రోజులు తినండి పుంటికూర. ఐరన్ డెఫిషియన్సీ అనేది అస్సలు మీ దరికి కూడా రాదు. లంచ్ టైం కూడా అయింది. నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తా. రోజు ఒక 1/2 టీ స్పూన్ జీడి కారపొడి పెట్టుకుంటా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని పుంటికూర ఎగ్తో తింటున్నా. మీకు టేస్ట్ చెప్తా ఇప్పుడు. మంచిగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంది.